వెల్కమ్ టు గ్యాక్ ఫ్రూట్ ఫార్మింగ్. వియత్నాం, మలేషియా వంటి విదేశాల్లో పండే గ్యాక్ ఫ్రూట్ జ్యూస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మెత్తగా పండిన ఒక గ్యాక్ ఫ్రూట్ని తీసుకొని ఈ విధంగా మధ్యలో కట్ చేస్తే లోపల సీడ్స్ అలాగే గుజ్జు ఉంటుంది. ఈ సీడ్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని చింతపండు గుజ్జుని మనం ఏ విధంగా అయితే కలిపి తీస్తామో ఆ విధంగా సీడ్స్ అన్నీ సపరేట్ చేసుకోవాలి. ఆ రెడ్ కలర్ దాన్ని ఒక పక్కన ఉంచుకోవాలి. సీడ్స్ అన్నీ ఇలా తీసేసి ఈ బ్లాక్ కలర్ సీడ్స్ అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ కట్ చేసిన ఫ్రూట్లో ఈ లోపల గుజ్జుని స్పూన్తో ఇలా తీసేస్తే ఐస్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది మెత్తగా. తీసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే షుగర్ వేసుకోండి, లేదంటే హనీ వేసుకోవచ్చు, అలాగే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఒక హాఫ్ కాయకి మనం ఒక 2 నుంచి 1.5 వరకు లెమన్ పిండుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఒక 5 to 10 minutes గ్రైండ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు దాన్ని అడ్జస్ట్ చేసుకొని నిమ్మకాయలో సీడ్స్ ఏమీ లేకోకుండా ఓన్లీ గుజ్జునే పిండుకోవాలి. ఆ సీడ్ కనుక ఏమైనా పడితే చేదు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లైకోపిన్ని దాంట్లో ఆ గుజ్జులో వేసేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా వేసేసి తిప్పేసుకొని సర్వింగ్ గ్లాసులోకి తీసేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. నేను ట్రై చేస్తున్నా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెల్త్